నమస్కారం. వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం పవర్డ్ బై కామధేను ఆవు నెయ్యి కో ప్రెజెంటర్ సెల్ పాయింట్. ఈ కార్యక్రమానికి స్వాగతం. రమణ శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమణ శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతబలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు గురువారం. ప్రతిరోజు ప్రతి మాసాన ప్రతి క్షణము ప్రతి సమయము కూడా మనకి చాలా విలువైనది. ప్రతిరోజు కూడా మనకి మంచి విచారాలు, మంచి ఆచారాలు, మంచి సంప్రదాయాలు తెలుసుకోవడమే మన కర్తవ్యం. జీవితంలో ఎంతోమంది ఉన్నత స్థానానికి, ఒక మంచి స్థాయికి పెరగాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కరెక్టే, చాలామంది అలా ఆలోచించడం మంచిదే. అయితే ఈ సమయంలో మన జీవితంలో కొన్ని మనకు తెలియని చేసే తెలియకుండానే మనలో ఉన్న లోపదోషాల వల్ల మన జీవితంలో మనం అనుకున్న ఒక ఘట్టాన్ని మనము వెళ్ళలేకపోతాము. అంటే ఆ ఒక శిఖరాన్ని చేరుకోలేకపోతాం. వీటన్నిటికీ ఏంటి కారణం? ఒకవైపు కర్మ అయితే మరో ఒకవైపు మనకు తెలియకుండానే ఉన్న మనతో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఒక సకారాత్మక శక్తి, నకారాత్మక శక్తి. అంటే ఇక్కడ చాలా విశేషంగా మనము ఇంతకుముందు తెలియచేస్తూ వచ్చాను. ప్రతిరోజు కూడా ఇంట్లో మనకు ఎప్పుడూ స్థిరత్వంగా సంపత్తు, ఐశ్వర్యాలు మనతో ఉండాలంటే ద్వాదశ సూత్రాలు అని 11 చెప్పాను. నిన్నటి ఒక ఎపిసోడ్లో గడియారం అంటే వాల్ క్లాక్స్ కూడా ఇంట్లో ఆగి ఉన్నవి ఉండకూడదు అని, దాన్ని రిపేర్ చేసి ఉంచుకోవాలి అని తెలియచేశాను. కానీ ఎంతోమంది షో పీసెస్గా ఇంట్లో నించున్న వాచ్ను అలాగే పెట్టుంటారు. అంటే పెద్ద వాచ్, ఈ 4 కాళ్ళు ఉంటాయి, దానికి నిలబెట్టేసి పెట్టింటారు. అది ఆ వాచ్ అస్సలు ఉండకూడదు ఇంట్లో. అంటే ఆగిపోయిన క్లాక్ కాదు, నించున్న క్లాక్. అంటే క్లాక్ని గోడ పైన వేస్తాము, భూమి పైన నిలబెడతాం. స్టాండ్ టైప్ క్లాక్స్. స్టాండ్ టైప్ అంటే అది నించో ఉంటుంది ఎప్పుడు. క్లాక్, స్టాండింగ్ క్లాక్స్ అంటాం కదా, అలాంటివి ఇంట్లో ఉంచకూడదు. పాతకాలంలో చాలా ఉండేవి. పెద్ద ఒక మంచి వుడ్లో పెద్దగా హైట్గా చేసి దాని లోపల గంటలు పెట్టి ఏదో డిజైన్ చేసి పెట్టిన చూడడానికి బాగా ఉంటాయి. కానీ అది ఎప్పుడు కూడా స్టాండింగ్లోనే ఉంటుంది కదా. అది ఇట్స్ నెగిటివ్ అన్నమాట, అది ఉండకూడదు. తర్వాత ఈరోజు మీకు తెలియచేస్తున్నది 12వ సూత్రం, ఆఖరి సూత్రం. ఇది అయిన తర్వాత రేపటి ఎపిసోడ్లో మీకు మీ పిల్లలు ఎడ్యుకేషన్ దగ్గర వచ్చాయి, హాల్ టికెట్స్ అన్నీ వచ్చాయనుకుంటా. కొందరు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఈ టైంలో పెన్స్ ఎలా కొనాలి, నిత్యము మనం ఎలా ఒక ప్రిపేరేషన్ అయితే మనం ఎగ్జామ్లో సాధించవచ్చు, మన ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా ప్రతిఫలం రావచ్చు. విద్యాభ్యాసం గురించి రేపటి కార్యక్రమంలో నేను తెలియచేస్తా. అయితే మన ఇంట్లో ఇవన్నీ తెలుసుకున్నారు, కొన్ని వాస్తు టిప్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. అయితే మేజర్ మనము తెలియకుండానే ఇంట్లో ఎప్పుడు కూడా ఇంట్లో డబ్బులు నిలికిపోవడం కారణం ఇది. ఏంటిది అంటే మన స్నాన గృహంలో కానీ, వాష్ బేషన్లో కానీ, ఎక్కడైనా సరే ఎక్కువగా నీరు కారుతూ ఉండడం. పెద్దవారు చెప్పేవారు నీళ్లు ఎక్కువ ఖర్చు పెట్టకు ఇంట్లో అని. ఇప్పటి కాలంలో ఏం చేస్తామంటే ఎక్కువ నీళ్లు ఖర్చు పెట్టి బట్టలు ఉదికి పిండి వేసి ఇంకోటి చేసి ఏదేదో చేస్తూ ఉంటాం. ఎంత నీళ్లు ఖర్చు పెడితే అంత దారిద్రం. ఎక్కువ చోపు ఎంతసేపు అంటే 1 hour 2 hours రోజు తలస్నానం చేస్తూ ఉంటారు కదా, రోజు 2 hours 3 hours నీళ్లు వేస్ట్ చేసుకోవడం ఉండడమే. తర్వాత బ్రషింగ్ కూడా గంటలు చేయడం, ఇవన్నీ దారిద్ర లక్షణాలు. ఎంతోమంది టాయిలెట్కి పోతే 1 hour 2 hours, అది దారిద్రమే. అలా ఉండకూడదు. అలాగే ఈ ఒక లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఇంట్లో ఎక్కువ నీళ్లు వేస్ట్ చేయకూడదు. ఎప్పుడు డ్రాప్ కారుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదో ఒకటి వాటర్ ఫిల్టర్ పెట్టుకో ఉంటారు, ఏదో ఒకటి వాటర్ ఫిల్టర్.
దాని నుంచి డ్రాప్ 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 కారుతూ ఉంటుంది. అక్కడ ఎలా కారుతూ ఉంటుందో మీ ఇంట్లో అంత డబ్బు వెళ్తూ ఉంటుంది బయట అని అర్థం. తర్వాత టాయిలెట్స్లో కొన్ని గీజర్లో అక్కడ ఇక్కడ డ్రాప్స్ కారుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడు ఏదో పాతకాల్లో ఫిట్ చేసి ఉంటారు ట్యాప్స్, ఇక దాన్ని ఇప్పితే ఖర్చు అని మీకు తెలియకుండానే దాని పదంతలో ఖర్చు అయిపోయి ఉంటుంది మీ ఇంట్లో, కానీ దాన్ని మీరు చక్కగా చేయరు. అంటే దీని అర్థం నీరు ఎక్కవగా ఎక్కడ పోలవుతూ ఉంటుందో అక్కడ ధనం ఆగిపోతుంది, అంటే ఉండదు, ఇంట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు 100 కోట్లు ఇచ్చిన ఇంట్లో ఉండదు, ఎక్కువ ఖర్చు. కానీ నీళ్లు స్టాప్ ఉండాలి, ఎప్పుడు ట్యాప్స్ అన్నీ చక్కగా ఉండాలి, ఎక్కువ నీళ్లు పోల్ కాకూడదు. తర్వాత అలా అవుతూ ఉంటే మీ ఇంట్లో నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఫ్లోట్ అయ్యి ఇంట్లో అనారోగ్యం వచ్చేదే కాకుండా ఇంట్లో గొడవలు కూడా వస్తాయి. ఇంట్లో గొడవలు అనారోగ్యం ఎప్పుడొచ్చిందో అతనిలో స్థిరత్వం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అతనిలో స్థిరత్వం ఉండదో అప్పుడు ఆటోమేటికలీ అతను ఉద్యోగం సరిగా చేయలేడు. ఎప్పుడైతే ఉద్యోగం సరిగా చేయలేడో అప్పుడు ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఎప్పుడైతే ఉద్యోగం నుంచి బయటకు వచ్చేస్తాడో ఇన్కమ్ ఆగిపోతుంది. ఇంట్లోనే ఉండాలి, చేసేదానికి లేకుండా ఎవరో ఒకటి లొల్లె పెట్టడం, దాని ఇంట్లో గొడవ తీయడం, భార్యాభర్తలు గొడవలు ఇక స్టార్ట్. ఇక అంతే కదా, ఎవరో ఒకటి లొల్లి పెట్టాలి, లేదు అంటే మీకు మీరే చెప్పుకొని ఏదో గొడవలు. బిజీగా ఉంటే అసలు గొడవే రావు కదా, అంతే కదా. అంటే మనిషికి ఉత్తనే ఉంటే 100 ఆలోచనలు వస్తాయంట, ఎప్పుడు బిజీగా ఉంటే మంచి ఆలోచనలే వస్తాయంట. కానీ ఈ ఒక సమయంలో మనిషి ఎంత పాజిటివ్గా ఉంటాడో, ఎంత యాక్టివ్గా ఉంటాడో అంత బ్రెయిన్ మెచ్యూర్ ఉంటుంది. ఎప్పుడైతే అతను ఐడిల్ ఏం లేకుండా ఎప్పుడు ఏమి ఆలోచించకుండా ఎప్పుడు ఉండిపోతే వాడు సన్యాసవుడు, వాడు దయ్యం అయిపోతాడు. అలా ఉంటుంది. మనకి సామెత కూడా ఉంది, ఐడల్స్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టు. దాని తెలుగులో చెప్తే బాగుంటుంది, ఇంగ్లీష్లో చెప్తే ఏమర్థమవుతుంది? నేను ఇంచోపు చెప్పింది అదే. అంటే మనము ఎప్పుడు కూడా ఏమీ బిజీగా లేకుండా కలకుండా ఉత్తనే ఉంటే అతను మైండ్లో నెగిటివ్ అన్నీ వెళ్ళి చెడు ఆలోచనలన్నీ వెళ్ళి అతను దయ్యంగా మారిపోయి ఇంట్లో చెడు అలవాట్లకి పడిపోతాడనే దాని అర్థం. ఎప్పుడు బిజీగా ఉంటా అనుకోండి, వర్క్ గురించి ఆలోచిస్తాడు, నేనేం చేయాలి, నెక్స్ట్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా వర్క్ చేయాలి, వీటి గురించే తపన పడుతుంటాడు. ఎవరితో వీరు ఇంకేం ఆలోచన ఉండవు. అందుకే వాళ్ళు అలా చేసి పెట్టారు. కానీ ఎవరు ఏం చెప్పినా కూడా అనుభవం నుంచినే చెప్పాలి. అనుభవంతో చెప్తేనే మనకు అర్థమవుతుంది. ఉత్తనే చెప్పడం ఎలా అవుతుంది అంటే, ఈ ఒక ద్వాదశ సూత్రాల్లో మీరు తెలుసుకోవాల్సి ఉండేది ఏంటి ఈరోజు అంటే, విశేషంగా మనం ఎప్పుడైతే ఇంట్లో మనం వాటర్ని ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఉంటాము, అంటే ఎక్కువగా వేస్ట్ పోల్ చేయకుండా ఉంటుందో ఆ ఇంట్లో స్థిరత్వము అనేది వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఏ ఫ్యామిలీలో కుటుంబంలో ఎక్కువ నీళ్లు ఖర్చు అవుతూ ఉంటుందో, ఏ ఫ్యామిలీలో ఎప్పుడు నీళ్లు ఈ ట్యాప్స్లో ఎప్పుడు కారుతూ ఉంటుందో, ఫ్లో అవుతున్నా డ్రాప్ అంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇలా ఎక్కడ ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అని అర్థం. అందువలన దయచేసి మీ ఇంట్లో ఉన్న ట్యాప్స్ ఏదైనా పాడైపోయింటే వాటిని బ్లాక్ చేయించడమో లేకపోతే వాటిని సరి చేయించడమో ఏదో ఒకటి చేసుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో స్థిరంగా మహాలక్ష్మి అనుగ్రహం పొందవచ్చు. అంటే ద్వాదశ సూత్రాలు ఇప్పుడు నేను ఒక 1 వీక్ 15 డేస్ నుంచి ద్వాదశ సూత్రాలు చెప్పాను కదా, ఇవన్నీ చక్కగా మీరు ఫాలో అయిపోతే ఖచ్చితంగా మీరు ఆటోమేటిక్గా గొప్పవాళ్ళు అయినట్టే. అంటే మంచి స్థాయికి ఎదగడానికి మీరు చేసే ఒక పొజిషన్లో కూడా రోజుకి మంచి పొజిషన్కి వెళ్తారు. ఇదే ఈ 12 ద్వాదశ సూత్రాలు. గురూజీ, సంగారెడ్డి నుంచి నిఖిత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి నిఖిత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు మంజులవాణి అండి. నిఖిత మా అమ్మాయి అండి. మీ అమ్మాయి నిఖిత గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. తప్పకుండా అండి. మీ అమ్మాయి నక్షత్రం చెప్పండి. మా అమ్మాయి రేవతి నక్షత్రం అండి. 13వ తేదీ 1వ నెల 1989వ సంవత్సరం రాత్రి 8:15 అండి. సరే అండి, వాణి గారు మాట్లాడాం గురూజీతో. నమస్తే తల్లి. గురువు గారు కోటి నమస్కారాలండి. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నిఖిత మీ అమ్మ ఏం చదువుకోండి? నిఖిత గురుగారు నిఖిత ఇప్పుడు డిస్టెన్స్ లో డిగ్రీ చేసింది గురుగారు. సరే, మీకు పెళ్లి సంబంధాల గురించి గురుగారు. సరే తల్లి, ప్రాబ్లం లేదు. డిస్టెంట్లో డిగ్రీ చేసింది. ఉద్యోగం ఏదైనా చేస్తుందా, ఇంట్లోనే ఉంటుందా? ఇంట్లోనే ఉంటది గురుగారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారు? ఉద్యోగం గురించి కాదు గురుగారు, వివాహం గురించి ప్రయత్నిస్తున్నాము. సరే తల్లి,
వివాహం గురించి ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు? 3.5 సంవత్సరాలు అవుతుంది గురువు గారు. చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. సరే తల్లి, అందుకనే మీ కాల్ కలవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం గురువు గారు మేము. ఖచ్చితంగా తల్లి, మీ కాల్ కలిసిందంటే మీ అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది అని అర్థం. అంటే మనకి ఏదో దోషాలు ఉంటాయి, వాటికి నివారణ నేను చెప్తాను, మీరు చేసుకుంటారు, ఇక మీకు మంచిదే అవుతుంది కదా. అవును గురువు గారు. మా అమ్మాయి గురించి చాలా ఇబ్బంది అండి. ఆమె వల్ల టెన్షన్ ఫీల్ అవుతున్నాం మేము. మా వారికి కానీ నాకు కానీ కొంచెం ఆరోగ్యం ఇబ్బందికరంగా బాధ పెడుతుందండి. ఇక మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు, బాధపడవద్దు కూడా. మీ అమ్మాయికి మంచి భర్త లభిస్తాడు. జాతకంలో జ్యేష్ఠ పుత్రుడు, మొదటి అబ్బాయి తర్వాత దక్షిణం వైపు నుంచి వస్తాడని ఉంది. కానీ అమ్మాయి జన్మ జాతకంలో ఎలాంటి దోషాలు లేవు. సప్తమాధిపతి మందస్థానంలో అంటే శని స్థానంలో ఉండేదానివల్ల మందగతిలో నిదానంగా వివాహం జరుగుతుంది. అందుకే మీరు ఎంత ప్రయత్నించినా కూడా పెళ్ళి అవుతలేదు. కొన్ని చిన్న పరిహారాలు చెప్తాను. ప్రతి సోమవారం ఈ జమ్మి చెట్టు అంటాము, శమీ వృక్షము అని కూడా అంటాం. ఈ జమ్మి చెట్టు మొదల్లో పసుపు నీళ్లు పోసి నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావాలి 16 వారాలు. తర్వాత ప్రతి బుధవారం సాయంత్రము శ్రీకృష్ణ దేవాలయంలో బుధవారం సాయంత్రం నెయ్యి దీపం వెలిగించాలి. ఇవి 2 చాలు. చక్కగా 16 వారాలు కంప్లీట్ అయ్యే లోపే అమ్మాయికి వివాహం కలిసి వస్తుంది తల్లి. చక్కగా చేయండి. ముందటికి వివాహ జీవితం కూడా చాలా బాగుంది. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు తల్లి. నేను చెప్పింది మీరు చక్కగా చేసింది అయితే త్వరలోనే వివాహ యోగం కలిసి వస్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. వాణి గారు విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ విజయనగరం నుంచి వెంకటలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకటలక్ష్మి గారు నమస్తే. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. 19/92. సరేనండి. మృగశిర నక్షత్రం. ఉదయం 9:30. మార్నింగ్ 9:30. సరేనండి లక్ష్మి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ, మీకు శతకోటి నమస్కారాలు. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. మృగశిర నక్షత్రం 1వ పాదం, వృషభ రాశి, శనివారం జన్మించారు కదా? అవునండి. చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి? నేను బీటెక్ చేశానండి 2014. ఓకే. నా వివాహ యోగం, నా ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఉద్యోగం దొరకలేదా? ఇంకా దొరకలేదండి. ఓకే. ఎంత వచ్చింది పర్సెంటేజ్ డిగ్రీలో? 69.96. గ్రూప్ ఏది గ్రూప్ తీసుకున్నా తల్లి? ఓకే. జాతకం అయితే చాలా బాగుందమ్మా. సప్తమ స్థానం చూపిస్తుంది వివాహ యోగం అని. మీకు జన్మజాతకం అయితే చాలా మంచిగా ఉంది. కానీ మీకు కుజదోషం ఉంది అని ఎవరైనా తెలియచేశారా? చేశారండి. లాస్ట్ మంత్ నేను జెండర్ నగలు ఉంటాయి కదండి, దాని ప్రతిష్ఠిత కూడా చేయించారండి నాతోనే. ఓకే తల్లి, కానీ కుజదోషమి దానికి సంబంధం లేదు. నీ జన్మజాతకంలో కుజదోషం ఉంది కాబట్టి వివాహ జీవితంలో కాస్త ప్రాబ్లం వస్తుంది, స్ట్రగల్ అవుతుంది అని ఉంది. అయితే కుజదోషం ఉన్న అబ్బాయినే మ్యారేజ్ చేసుకొని వస్తే ఆ ప్రాబ్లమే వెళ్ళిపోతుంది. అంతే, -++ అన్నమాట. మనము కుజదోషానికి పరిహారాలు లేవు తల్లి, అవన్నీ అబద్ధాలు. కుజదోషాలకి ఎక్కడ పరిహారం ఉండదు. బర్త్ డిసీజ్ అది కుజదోషం అంటే. బర్త్ డిసీజ్ అప్ టు టిల్ డెత్ వరకు ఉంటుంది. దాన్ని మనం హోమాలు యాగాలు అవనాలు చేస్తే అది ఎలా వెళ్ళిపోతుంది? అది గ్రహస్థితులు ప్లానెట్స్ మార్చగలమా? లేదు. దాని వైబ్రేషన్స్ అలాగే ఉంటాయి. కానీ ఆ వైబ్రేషన్స్ని మనం మార్చుకోవాలంటే వైబ్రేషన్స్ ఇంకో వైబ్రేషన్స్ కలపాలి అంతే. అంటే కుజదోషం వల్ల సఫర్ అవుతున్న వారికి జపాలు హోమాలు యాగాలు చేస్తే సఫర్ కాకుండా అవ్వచ్చు వరకు, కానీ ఆ దోషాన్ని లేకుండా చేయడం అబద్ధం. అది జరగదు, ఎక్కడ ఏ గ్రంథంలో లేదు కుజదోషానికి. కానీ ఆ కుజదోషం వల్ల మనం అనుభవిస్తున్న కర్మలు ఉంటాయి, అదే వివాహం నిదానంగా అవ్వడం ఇలాంటివి ఏముంటాయో దానికి పరిహారాలు ఉన్నాయి. కానీ కుజదోషానికి పరిహారాలు అనేది తక్కువ, అలాంటివి ఎక్కడ ఉండవు. కానీ మీరు మంచిదైంది, నా సర్ప ప్రతిష్ఠ చేశారని చెప్తున్నారు. కానీ సర్ప ప్రతిష్ఠకి దీనికి సంబంధం లేదు. మీరు 9 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే తెల్ల జిల్లేడు చెట్టుకు పూజించి ప్రతి మంగళవారం ఒక ఎర్రటి గుడ్డ మరియు కందిపప్పు కానీ కందులు కానీ ఒక 100 గ్రాములు వీటిని దానం ఇచ్చి దుర్గాదేవి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే రోజుకి అంగారక దోషం తగ్గుతుంది. ప్రతి మంగళవారం అంగారక రుణ విమోచక స్తోత్రం పఠించుకోండి, ఇంతే చాలు.
వేరే ఇంకేమీ ప్రాబ్లం లేదు, కుజదోషం వెళ్ళిపోతుంది. ఇక ఉద్యోగం త్వరగా దొరకాలని సంకల్పం చేసి ప్రతి గురువారం కూడా గురు దేవాలయంలో వెళ్ళి విశేషంగా గురు దేవాలయం దీపం వెలిగించి నాకు మంచి ఉద్యోగం ప్రసాదించు అని ప్రార్థించుకోవాలి. ఇలా చేస్తే మీకు త్వరలో వివాహం జరుగుతుంది, ఉద్యోగం వస్తుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు మీపై ఉంటాయమ్మా. నమస్తే. లక్ష్మి గారు విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, మరి అంగారక రుణ విమోచన స్తోత్రం ఎవరు చదివినా కూడా మంచిది లభిస్తుందా? అలాగే అప్పులు ఉన్న వాళ్ళు చదివితే తొందరగా విముక్తి కాగలరా? అంటే చూడండి, మహాగణపతి రుణ విమోచక స్తోత్రము ఉంది. మహాగణపతి రుణ విమోచక స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తూ వస్తే మనకి త్వరలోనే మనకున్న రుణాల నుండి విముక్తి జరుగుతుంది అని. అంగారక రుణ విమోచకం అంటే విశేషంగా అంగారక అంటే కుజుడు అన్నమాట. కుజ అంటే ఎవరు? మంగళగ్రహ. కుజ దోషానికి విశేషమైన ఒక దోష నివృత్తి కావాలంటే ఆ దోషం నుంచి ముక్తి పొందడానికి, కుజ దోషం నుంచి ఇక భార్యాభర్తలు ఏదో గొడవలు వస్తుంటాయి, కుజదోషం వల్ల ఫ్యామిలీ లైఫ్ అంత మంచిగా ఉండదు, లేదా కుజదోషం వల్ల వివాహానికి ఏదో అద్దె ఆతంకాలు వస్తున్నాయి. అలాంటి టైంలో అంగారక రుణ విమోచక స్తోత్రాన్ని పఠిస్తే దాని నుంచి మాత్రం ఆ కుజదోషం నుంచి విముక్తి అయ్యి దానికి కావాల్సిన ఒక అనుగ్రహం మనం పొందవచ్చు అంతే. అయితే నరసింహస్వామి రుణ విమోచకం కానీ లేక మహాగణపతి రుణ విమోచకం కానీ చదవాలి. కానీ మంగళవారం వచ్చే ఒక మహాగణపతి చతుర్థి అంటాం, అంగారక చవితి అంటాం, ఆ రోజు మహాగణపతి రుణ విమోచక స్తోత్రాన్ని చదివితే మాత్రమే రుణముక్తులు అవుతారు. కానీ అంగారకుడు వేరే, మహాగణపతి వేరే. దానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందువలన అంగారక రుణ విమోచకం భార్యాభర్తల సంకేతకు. మరియు మాంగళ్యపరం, మాంగళ్యకారకుడు కుజుడు అంటుంటాం అందరికీ. ఆ మాంగళ్యకారకం అంటే భర్త నుంచి భర్తకి మంచిడవ్వడానికి, సుమంగళి యోగం రావడానికి, కుటుంబంలో భార్యాభర్తల సఖ్యతగా ఉండడానికి, వీటన్నిటికీ అంగారక రుణ విమోచక స్తోత్రం ప్రతినిత్యము పఠించవచ్చు. అయితే మంగళవారం అయినా పఠిస్తే అయినంత వరకు మంచిది, రోజు పఠిస్తే ఇంకా మంచిదే. అయితే ఈ అప్పుల బాధ నుండి బయటకు రావడానికి మహాగణపతి రుణ విమోచక స్తోత్రము, దాన్ని మరియు లక్ష్మీ నరసింహ రుణ విమోచక స్తోత్రాన్ని ఈ రెండు పఠిస్తూ వస్తే అప్పల నుండి విముక్తి జరుగుతుంది, త్వరలోనే మంచి స్థాయికి వెళ్ళవచ్చు. గురూజీ, ఆదోని నుంచి కాశీనాథ్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. కాశీనాథ్ గారు నమస్తే. నమస్తే గురూజీ. కాశీనాథ్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 11/12/1951. 11/12/1951. నక్షత్రము 4వ పాదం. పుట్టిన సమయం గుర్తుందా? పుట్టిన సమయం 2 AM సోమవారం. సరేనండి కాశీనాథ్ గారు, మాట్లాడండి గురూజీ. నమస్కారం అండి. నమస్తే గురూజీ గారు, నీ పాదపద్మాలకు నమస్కారాలు. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. ఇంతకు ముందు ఫోన్ వచ్చింది కానీ దురదృష్టం వల్ల మీతో మాట్లాడలేకపోయినాను. ఇప్పుడు మీ అదృష్టం వచ్చి మీతో మాట్లాడుతున్నాను గురూజీ. మంచిది. ఎక్కడుంటారు? నా గురించి నేను ఆదోని, కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఆదోనిలో ఉన్నాను గురూజీ. సరే. మీ జన్మజాతకం చూస్తూ ఉన్నాను. ఆర్థిక పరిస్థితులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. జన్మజాతకంలో చూపిస్తుంది. భరణీ నక్షత్రం మేషరాశి, భరణీ నక్షత్రం శుక్ర మహాదశలో మీరు జన్మించారు. అవును గురూజీ. మేషరాశి. కానీ మీ జన్మజాతకంలో చూడండి, మీరు పుట్టిన ఒక లగ్నం వచ్చి కన్యా లగ్నం. లగ్నంలో శని, సప్తంలో గురు, స్వక్షేత్రంలో గురువు ఉన్నాడు. కానీ కుజ శని రెండు మైథునంలో ఉన్నాయి. అంటే ఈ శని కుజ యుతిలో సప్తంలో గురు, 1000 దోషాలున్నా కూడా సప్తంలో గురువు ఉంటే వెళ్ళిపోతుంది. అయితే లగ్నంలో శని ఉండడానికి మీ జీవితంలో అన్ని మందస్థితి మందాభివృద్ధి వచ్చాని. మీ జీవితంలో అనుకున్న సమయానికి ఒకటి కూడా జరిగింది ఇప్పటిదాకా. అన్ని ఛానల్స్ లో ఒక నెలక ఏది ఒక సంవత్సరం అయినా జరగదు. ఇక మీ లైఫ్ లో అన్ని లేట్ ఊరికే వయసు అయిపోతుంది అంతే. ఇంకా లైఫ్ సెటిల్మెంట్ లేదు, మంచి పొజిషన్ లేదు, చూడడానికి అయితే అన్ని ఉన్నాయి. కానీ ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు వస్తుంటాయి. మీరు ఏం పని చేస్తుంటారు ఇప్పుడు ప్రెసెంట్? నేను రిటైర్ అయినాను గురూజీ, టీచర్ గా. ఓకే. ఇప్పుడు LIC ఏజెంట్ గా, ఇంతకు ముందు చదివేటప్పుడు కూడా LIC ఏజెన్సీ తీసుకొని చదువుకున్నాను. ఇప్పుడు రిటైర్ అయిపోయినాను కాబట్టి ఆ LIC ఏజెన్సీనే కంటిన్యూ చేస్తున్నాను.
ఇంట్లో అంతా చాలా ఇబ్బందులు ఉన్నాయి గురూజీ. నాకు అర్థమైంది. ఆరోగ్యం గురించి, తర్వాత కుటుంబ శాంతి గురించి, పిల్లల గురించి నాకు అన్నీ తెలుసు. కానీ మీ జాతకాలనే చూపిస్తుంది కదా, అది చూడడానికి అన్నీ ఉన్నాయి, కానీ ఏ దాంట్లోనూ ప్రశాంతత, తృప్తి లేదు. అన్నీ ఉన్నాయి, అవును గురూజీ, ఏ దాంట్లో తృప్తి లేదు. పోయిన సంవత్సరము 6/3/14 వెనక వైపు పడమటి వైపు ఒక ఇల్లు కట్టినాను గురూజీ. ముందు గవర్నమెంట్ ఇల్లు ఉంది, వెనక వైపు ఇల్లు కట్టినాను. కట్టినప్పటి నుంచి కూడా ఇబ్బందులే ఉన్నాయి గురూజీ, ఏమి ప్రశాంతత అనేది లేదు. అందుకోసం మీతో కనుక్కోవాలని చెప్పి SMS పంపిస్తూనే ఉన్నాను. ఈ రోజు తగిలింది అదృష్టం కొద్ది. మంచిది. ఇప్పుడు ఆ ఇల్లు ఎన్ని ఒక చదరాలు కట్టారు మీరు? 12.8 ఇంటూ 19.5 గురూజీ. ఓకే, ఈస్ట్ వెస్ట్ ఎంత ఉంది? టోటల్ ప్లాట్ 40 ఇంటూ 25 గురూజీ. 40 ఇంటూ 25 టోటల్ విస్తీర్ణము. ఓకే ఓకే, విస్తీర్ణం. అందులో ముందు భాగము ఈస్ట్ లో గవర్నమెంట్ ఇల్లు ఉంది. ఓకే, దాని వెనక 12.8 ఇంటూ 19.5 ఇల్లు కట్టాను గురూజీ. ముఖం మాత్రం ఉత్తర సింహద్వారం గురూజీ. సింహద్వారం ఉత్తరం. పాతింటికి ఈ ఇల్లు ఏ డైరెక్షన్ లో వస్తుంది అప్పుడు? పాత ఇంటికి రెండు కూడా ఉత్తరానికే సింహద్వారాలు ఉన్నాయి గురూజీ. ఓకే. తర్వాత కంబైన్డ్ వాల్ ఒకటి ఉంది పడమట వైపు. దీని వల్ల ఏమైనా దోషాలు ఉన్నాయా లేదా, ఎందుకు ఇట్లా ఉంది? ఇప్పుడు పాతిల్లు హైట్ ఉందా, ఈ ఇల్లు హైట్ ఉందా ఎక్కువ? ఈ ఇల్లు హైట్ ఉంది గురూజీ. అంటే పరమటి వాళ్ళు కంబైన్ అయింది. పరమటి వాళ్ళు కంబైన్ అయ్యి వాటికి ఇల్లు సౌత్ హైట్ అయింది, నార్త్ తగ్గింది. తర్వాత ఈస్ట్ హైట్ అయింది, వెస్ట్ తగ్గిపోయింది. ఇది ప్రాబ్లం. పడమట ఎత్తు ఉంది గురూజీ, ఈస్ట్ తగ్గు అయిపోయింది గురూజీ. అలాగే ఉండాలి, ఈస్ట్ తగ్గి వెస్ట్ హైట్ ఉండాలి, మరి నార్త్ తగ్గి ఉండాలి, సౌత్ హైట్ ఉండాలి. కరెక్ట్గా ఉన్నాయి అన్నీ. కానీ అన్నీ వాస్తు ప్రకారంగానే కట్టారులేండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు పాత ఫౌండేషన్కి ఇది అటాచ్ చేశారు, మెయిన్ అది ప్రాబ్లం అయింది. అటాచ్ చేయలేదు గురూజీ. ఇప్పుడు పరమటి సైడ్ వాల్ అటాచ్ అయింది కదా? పడమటి సైడ్ అటాచ్ అయింది. ఆ గవర్నమెంట్ ఇల్లుకి దీనికి మధ్యలో స్థలం ఇచ్చినాం గురూజీ, ఆ ఈస్ట్ ఉండేటువంటిది. ఇక అటాచ్ అంటే అది ఎవరు వేరే బిల్డింగ్ అటాచ్ చేశారా? వేరే బిల్డింగ్ అటాచ్ ఉంది గురూజీ. అది ప్రాబ్లం, అక్కడి నుంచి వచ్చింది. మీరేం బాధపడకండి. ఆ పరమటికి మనకి పరమటి డిసిషన్లో ఉన్న డైరెక్షన్లో ఉన్న అంటే నార్త్ వెస్ట్ కార్నర్ అండ్ సౌత్ వెస్ట్ కార్నర్లో ఆ కార్నర్ భాగాల్లో కాస్త గుంత తీసి అందులో కాస్త గల్లుప్పు వేసి మూసేయండి, దొడ్డుప్పు. ఆ కార్నర్ ఈ కార్నర్ చాలు, అంతే చాలు. అది అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఫ్లోట్ అవుతుంది. ఇంటికి అయితే కల్లుప్పు భూమిలో అయితే 4 వైపులు పెట్టండి, లేదా కార్నర్ కన్నా వేయండి. అలా పెట్టడం వల్ల భూమి నుంచి సకారాత్మక శక్తి ఉత్పత్తి అయ్యి ఆ ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలున్నా కూడా నివారణ చేస్తుంది. ప్రాబ్లం లేదు, మీరు ఈజీగా దాని నుంచి సర్వైవ్ అవ్వచ్చు. అయితే కుటుంబంలో ప్రశాంతత మరియు ఇంట్లో ఎప్పుడూ నెమ్మదిగా ప్రశాంతంగా ఉండాలని సంకల్పం చేసి మీ ఇంట్లో 48 రోజులు ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము లేదంటే అఖండం పెట్టి ఇంట్లో 48 రోజులు దీపం, కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ప్రతిరోజు ఇంట్లో శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పఠిస్తూ రండి. అప్పుడు ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి, కుటుంబంలో మంగళ కార్యాలు జరుగుతాయి. అంతేకాకుండా ఇంట్లో అందరి సఖ్యత, కుటుంబంలో ఆరోగ్యం ప్రసాదిస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయము మీ ఇంట్లో ఒక గోమూత్రము ప్రోక్షణ చేసి ఇంట్లో తర్వాత ఉప్పు, రాయుప్పు అంటే గల్లుప్పుని నీటిలో వేసి ఆ నీళ్లతో ఇల్లు తుడవాలి. అలా ఉప్పు కలిసిన నీళ్లలో ఎంత మీరు ఇల్లు శుద్ధి చేస్తూ ఉంటో అంత మంచి ఇంట్లో వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువైతాయి, ఇల్లు శుద్ధి అయి అనారోగ్యాలన్నీ దూరమై ఆరోగ్యవంతులుగా అవ్వచ్చు. అంటే వెంకటేశ్వర దేవాలయంలో వెంకటేశ్వర ఫోటో ముందు ఇలా 48 రోజులు చక్కగా చేయండి. ఖచ్చితంగా మీ అన్ని సమస్యలు దూరమై మంచి సుయోగం కలిసి వస్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే గురూజీ. స్థిరలక్ష్మి కోసం ద్వాదశి సూత్రాలు వివరిస్తున్నారు, అందులో ఆఖరి సూత్రం ఇంట్లో ఎక్కువగా నీరు ఖర్చు పెట్టకూడదు అనే దాన్ని చెప్తూ వచ్చాను. మనకు తెలుసు అది అలా చేయకూడదని, కానీ అలాగే వస్తారు జనాలు. ఇంట్లో ఎప్పుడు వాటర్ని టాయిలెట్లో వెళ్తే అక్కడ సరిగా ఆఫ్ చేయకుండా వచ్చేయడం, తర్వాత ఒక బకెట్ నుంచి ఎప్పుడో నీళ్ళు స్టాక్ పెట్టి దాన్ని టాయిలెట్కి వెళ్ళి అన్ని చెల్లేయడం, అంటే నీరు ఎక్కువ వేస్ట్ చేయడం. అది ఎనీ ఫ్యామిలీ, కోటాధిపతి అయిపోయి 100 కోట్లు ఉన్నాయి అతనికి.
ఏ కుటుంబంలో అయితే అలా నీళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారో ఆ కుటుంబంలో అస్సలు డబ్బులు నిలవదు. ఇది సత్యం. ఇది ఉత్తునే మాట్లాడేకి మాటలు కాదండి, ఇది రీసెర్చ్ చేసి చెప్తున్న మాటలు. ఎంతో గొప్పవారు పెద్ద పెద్ద గ్రంథాల్లో చేసి పెట్టారు వీటన్నీ. అంటే అది ఒక వైజ్ఞానికం కూడా ఉంటుంది. నిజంగా మీరు మంచిగా అభివృద్ధి కావాలంటే, ఇప్పుడు రెంటెడ్లో ఉండేవాళ్ళు ఒక రకంగా, అది వదిలేయండి. స్వంత గృహాలు ఉంటాయి. ఎవరికైనా జీవితంలో ఆశ ఉంటుంది కదా, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, నేను ఒక మంచి ఫ్లాట్లో ఉండాలి అని. మీరేమొద్దు, ఇంతకుముందు కాల్లో వచ్చింది వాస్తు టిప్. నార్త్ అండ్ ఈస్ట్ డౌన్ చేసి, వర్షాలు పడతాయి కదా నీళ్లు, అది ఎక్కడ వెళ్ళకూడదు. నార్త్ ఈస్ట్ డౌన్ కార్నర్లో పైనుంచి దిగుకొచ్చి అక్కడ అండర్, అంటే మీ ఇంటి చుట్టుపక్కన మీరు సింటెక్స్ ట్యాంక్ పెట్టింటారు కదా ఇంట్లో, దాని పక్కన ఒక ట్యాంక్ చేసి ఆ వాటర్ని మీ ఇంట్లో భూమి లోపలికి వెళ్తూ ఉండాలి. అలా చేస్తూ ఉండండి, చూద్దాం. అలా చేస్తూ వస్తే మీ ఇంట్లో ఉన్న ధనాత్మక శక్తి ఎక్కువయ్యి ఈ ఒక నకారాత్మక అంటే నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. తర్వాత ఆ వాటర్ నుంచినే మీ ఇంట్లో ఎప్పుడు చల్లదనం మంచిదనం ఉంటుంది, ఎన్నో రోగాలు దూరం అయిపోతాయి. అప్పుడు భూమిలో వాటర్ ఉంటే మీ ఇంటి కూడా తంపుగా ఉంటుంది, అంటే చల్లగా ఉంటుంది. తర్వాత అలా వాటర్ కూడా మనం ఉపయోగం చేసుకోవచ్చు. ఇది చాలా విశేషం ఇది యాక్చువల్లీ. అంటే మనకు తెలియదు అంతే, అన్నీ తెలుసు కానీ తెలిసిన చెయ్యము. ఎందుకు చేయాలి? బద్ధకం. పక్కింటోడు చేశారా, వాడు చేస్తాడా, ఈడు చేస్తారా, మనం ఎందుకు చేయాలి? అయ్యో అమ్మా నాన్న నుంచి మనం ఎందుకు చేయాలి? ఇలా అయిపోతాం. సరే వాళ్ళేదో చేశారో లేదో వాళ్ళు చేయలేదు, మనం చేయొచ్చు కదా, మనకు అవుతుంది కదా. మనకి అసలు ఒకటి చెప్తానండి, నిజంగా ఎంతమంది దేవుడిని ఈరోజు భక్తితో నమస్కారం చేస్తున్నారు చెప్పండి. ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను దేవుణ్ణి ఎలా నమస్కరించాలని, సంకల్పం ఎలా చేయాలని. మీకు తెలీదు. నీళ్లు అని తక్షణం నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఏదో చెయ్యాలని కాటాచారం చేసేది కాదు. మీరు ఉదయం లేస్తాను ఏం చేస్తారు చెప్పండి? నీళ్లు మనం వెళ్తాము, స్నానం చేస్తాం. స్నానం చేస్తామంటే ఆ నీళ్లు కదా, నీళ్లు ముట్టుకుంటాం కదా. అంటే నీళ్లతో మనం స్నానం చేయాలంటే ఏముంటే దాని అర్థం ఏంటి? మనకన్నా పవిత్రమైనది వాటర్, అవును కదా. మనల్ని శుద్ధి చేస్తుందంటే ఆ పవిత్ర జలాల్ని మనం ఇలా ముట్టుకొని, అమ్మా గంగామాత ఈ పవిత్రమైన జలాన్ని నేను ముట్టుకొని వీటిలో స్నానం చేస్తున్నాను, నన్ను పవిత్రం చెయ్యి, నా దేహాన్ని శుద్ధి చేస్తున్నా కదా, నా ఆత్మని శుద్ధి పెట్టేవు అని ఆ నీళ్ళని ప్రార్థన చేసుకొని స్నానం చేయాలి. ఉత్తనే ఏదో తల టక 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 అని చేసుకునేసడం కాదు. ప్రార్థన చేయడంలో ఉన్న మనస్తృప్తి, ప్రార్థన చేస్తే ఏకాగ్రత వస్తుంది. అందుకే రోజులు భజనాలు, దేవుని నామస్మరణ చేస్తూ ఉండాలని చెప్పేది. అంటే స్నానం చేసేటప్పుడే మనకి తృప్తి దొరకాలి, స్నానం చేసేటప్పుడే భగవంతుని నామస్మరణ చేయాలి. అంటే స్నానం చేసి దేవుడు వెళ్ళి దీపం వెలిగించేది కాదు, స్నానం చేసేటప్పుడే దేవుడి నామస్మరణ చేయాలి. అప్పుడు మన దేహ శుద్ధి అవుతుంది. ఉత్తనే నీళ్లు పోసుకొని షాంపేసి బాగా రుద్దేసి అదేదేదో వేసుకొని తర్వాత బయటకు వచ్చి ఏం ప్రయోజనం లేదు. దేహ శుద్ధి కావాలంటే నీళ్లు పోసుకుంటే శుద్ధి అవ్వదు. ఆ దేహ శుద్ధి నన్ను చెయ్యి పరమాత్మని ఆ జలంతో వేడుకొని మనం చేసుకోవాలి. ఇంకెందుకో లేదు, వారానికి ఒకసారి చేసుకోవచ్చు కదా, లేదా సంవత్సరం. స్నానం ఎందుకు చేయాలి బావు? దుర్గంధం వెళ్ళిపోవాలని దానికి పర్ఫ్యూమ్లు వచ్చాయండి. ఇప్పుడు సెంట్ కట్టుకొని వస్తే ఒక వారమైనా ఏ స్మెల్ రాదు. పాతకాలంలో చేసేవారు నెలకు ఒకసారి, వారానికి ఒకసారి. వాళ్ళ దగ్గర ఏ స్మెల్ ఉండేది కాదు, ఎందుకంటే రైతులు బాగా కష్టపడేవారు. అప్పుడు మంచి చెమటలు కారి ఆ దుర్గంధం అంతా వెళ్ళిపోయేదంట. ఇప్పుడు ఏం పని చేయకపోయినా కూడా చెమటలు వస్తాయి. దీన్ని ఏమంటారు చెప్పండి? దొంగ చెమట అంటారు. అందుకే దుర్గంధం వస్తుంది. ఇవన్నీ కూడా రోగాలు రావడానికి కారణం. మనం ప్రతినిత్యము స్నానం చేసేటప్పుడే మనము దేవుని ప్రార్థన చేయాలి. ఆ నీళ్ళు స్నానం చేసేటప్పుడే ఓ పవిత్రమైన జలమా, అంటే ఓ పవిత్రమైన గంగా జలమ లేదో పవిత్రమైన జలదేవుణ్ణి నేను ముట్టుకుంటున్నాను, భాగీరథిని నేను స్పర్శ చేస్తున్నాను, ఆ భాగీరథ దేవిని స్మరణ చేసుకోవాలి. లేదో గంగామాతను స్మరణ చేసుకొని, లేదంటే గంగే చాయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని చెప్పేసి సప్త నదుల్ని కూడా స్మరణ చేసుకొని ఆ నీళ్ళని మనం ఇలా స్నానం చేసుకోవాలి. అలా స్నానం చేసుకుందైతే సప్త నదులను స్మరణం చేస్తాము, ఆ నదిలో స్నానం చేసిన ఫలము వస్తుంది. కానీ అప్పుడే మనసు శుద్ధి అయిపోతుంది. మనకి ఎప్పుడైతే నేను నీళ్ళని ముట్టుకొని మనం శుద్ధి చేయాలని వేడుకుంటున్నామో అప్పుడే మనసు శుద్ధి అయిపోయింది కదా. అంటే దేవుని నామస్మరణ చేస్తానే మనం శుద్ధి అయిపోయామని అర్థం. ఉత్తనే నీళ్ళు పోసుకునేయడం కాదు, అలా ప్రార్థించాలి. గురూజీ కాలర్ రెడీగా ఉన్నారు. రత్నం కాలర్ గోపాలపట్నం నుంచి, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి రత్నం గారు. నమస్కారం మేడం.
నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం అండి. తప్పకుండా అండి, మీ అబ్బాయి పేరు చెప్పండి. పిల్ల మహేష్ అండి. పిల్ల మహేష్. అవునండి. 9-10-1991 అండి. 9-10-1991. చిత్తా నక్షత్రం అండి. చిత్తా నక్షత్రం. పుట్టిన సమయం చెప్పండి. సమయం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ తెలదండి. నైట్ 12:30 అని తెలుసు. నైట్ 12:30కి, అర్ధరాత్రి 12:30. కరెక్ట్ గా తెలదండి. సుమారు 12:30కి అర్ధరాత్రి. అవునండి. సరేనండి, రత్నం గారు మాట్లాడండి గురూజీతో. నమస్కారం తల్లి. నమస్తే గురూజీ, మీ పాదాలకి శతకోటి నమస్కారాలండి. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. ఎప్పటి నుంచో మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నామండి. మీరు చెప్పే యోగక్షేమం అన్నీ చేసి మీ రోజు ఇలాగున్నామండి. చేయండి తల్లి, మంచిది. మీ వల్ల మేము ఇలాగున్నామండి వాళ్ళ. మంచిది తల్లి, అంతా మంచిగా జరుగుతుంది. మనము నమ్మకంతో ఏం చేసినా కూడా భగవంతుడు కాపాడుతాడు తల్లి. మాకు చాలా జరిగాయండి, మేము ఎన్నో చూసామండి. సరే తల్లి, ఎప్పుడు ఇలాగే మంచి ఫలాలు చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మంచిదవుతుంది. అబ్బాయి ఏం చదివినాడు? బాబు ఇంజనీరింగ్ చేసి ఎంఎస్ చేయడం కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడండి. వెరీ గుడ్. ఏ స్టేట్లో ఉన్నారు ఇప్పుడు? ఆస్ట్రేలియా అండి. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి అబ్బాయి గురించి? అదేనండి, బాబు కరెక్ట్ గా మాతో ఉండడండి, ప్రేమగా ఉండడు, బయట వాళ్ళతో ఎక్కువ ప్రేమగా ఉంటాడు. ఎందుకంటే మేము ఫైనాన్స్ గా అప్పులు చేసి పంపించామండి. అందరూ పంపించండి, బాగా చదువుతున్నాడు అని చెప్పారండి. అవును. చెప్తే ప్రతి ఒక్కరు పంపించండి, ఈ అవకాశం ఎవరికి రాదు అంటే మేము పంపించాము. వెళ్ళిన తర్వాత బాగానే ఉండేవాడండి. కరెక్ట్ గా మాట్లాడండి, అసలు మాట్లాడతాడు తల్లి. ఎందుకంటే అంతా మా చెల్లి మా అమ్మ అంతా మార్చేశారండి వాడిని. ఓ, చెల్లి అమ్మ మార్చేశారా? ఎక్కువ చెల్లి అండి. ఎందుకంటే ఇప్పుడు వీడికి ఏమైనా అంటే అలానే షోలో చెప్పలేం కదండి. అర్థమైంది తల్లి, నాకు అర్థమైందిలేండి, అన్నీ నాకు తెలుస్తాయి. మీరు ఇంత చెప్తే చాలు. మీలాంటి చాలా మంది నేతో డిస్కషన్ చేస్తూ ఉంటాం కదా, అర్థమైంది. ఉండి తల్లి, ఏం బాధపడకో. మీ అబ్బాయి మీ పైన ప్రేమ ఉంది, లేక కాదు. వాళ్ళు ఏదో నాటక ప్రేమలు చూపిస్తున్నారు, కానీ ఎప్పుడైనా తల్లి ప్రేమనే కదా తల్లి. తల్లి ప్రేమలో కల్మషం ఉండదు. వేరే దాంట్లో స్వార్థానికి వాళ్ళు అలా చేసుకుంటున్నారు, అర్థమైంది. వాళ్ళ స్వార్థానికి అబ్బాయిని మారుస్తూ ఉన్నాడు. ఎడ్యుకేటెడ్, ఇక ముందుకి పనికి వస్తాడని వాళ్ళు చేస్తున్నారు. కానీ నీలో నిస్వార్థంగా అప్పో చేసి నువ్వు పంపించావు. మంచి తల్లి, మంచి చదివిస్తున్నావు, ఖండితంగా మంచిదే. మ్యారేజ్ కుందని సరే అందరూ పంపించండి అంటే పంపించామండి. సరే తల్లి, బాధపడకమ్మా. ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. ఇప్పుడు అతను చదువుతున్నాడా లేదా ఉద్యోగం చేస్తున్నాడా? ఎడ్యుకేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా? 6 months అయిందండి. పార్ట్ టైం చేసుకుంటున్నాడు. వాడికి అయితే మేము ఖర్చుకేం పంపించలేదండి. నేను పార్ట్ టైం కరెక్ట్ గా దొరకలేదు మమ్మీ అంటున్నాడు. మరి నిజమా అబద్ధం అని తెలదండి. నా పార్ట్ టైం దొరికితే నేను అప్పులు తీర్చేస్తాను అంటున్నాడు. లేదు, అవుతుందిలేండి, అవుతుంది. ఎందుకంటే చిత్తా నక్షత్ర తులారాశికి ఇప్పుడు 7.5 వేరే ఉంది. టైం కూడా అంత బాగాలేదు, విదేశాల్లో వేరే ఉన్నాడు. మీరేమి ఇబ్బంది పడుకొని 2 years కొంచెం అలాగే ఉంటాడు, కానీ మిమ్మల్ని మంచిగా చూసుకుంటారులేండి. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఏం చెప్పించినా ఎవరు ఏం చేసినా కూడా మంచి మనసున్న వారికి మంచిదే జరుగుతుంది తల్లి. ఆ దేవుడు చెడపాలి, మనం చెడిపోవాలి, కానీ జనాలు చెడిపేస్తే మనం చెడిపోతామా? దేవుడు మనం చెడపాలి అనుకుంటే చెడిపోతాం మనం 5 నిమిషాలే. కానీ ఇలాంటి వాళ్ళు 100 మంది చేరి అతను చెడపాలన్నా మనములు చెడపాలన్నా వాళ్ళ వల్ల కాదు. చెడిపోవాలంటే దేవుడే చెడపాలంతే. వాళ్ళు ఏం చేసినా మీ వరకు రాదు, మీరేం బాధపడకండి. అయితే మాతృపుత్రులు ప్రేమ ఉండాలంటే ఎక్కువగా మనము చంద్రుని పూజించాలి. ప్రతి సోమవారం సాయంత్రము ఒక కంచంలో, అంటే ఒక పళ్ళెము కంచము తట్ట అన్నట్టు 3 పదాలు, దాంట్లో కాస్త పాలు పోసి అందు మధ్యలో ఒక మట్టి ప్రమిద పెట్టి ఆ మట్టి ప్రమిదలో 5 ఒత్తులు వేసి 5 దిక్కులకి 5 జ్యోతులు వెలిగించాలి. ఒకే ప్రమిదలో 5 జ్యోతులు వెలిగించాలి. అలా వెలిగించి మీ ఇంటికి దృష్టి తీసి, నా కొడుకు మా ఇంటి గురించి మంచిగా ఆలోచించాలి, అతనికి మంచి జరగాలని తెలుసుకొని ప్రతి సోమవారం రాత్రి ఇంటి బయట ఆ దీపం అలా పెట్టండి. అలా ఒక 16 వారాలు చేస్తే మాతృప్రేమ అతనికి వస్తుంది, మీకు మంచిదవుతుంది. అంతేకాకుండా ప్రతి గురువారం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. అంతా మంచిగా జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి, మంచిదవుతుందమ్మా. నమస్తే. గురూజీ, కరీంనగర్ జిల్లా నుంచి వినయ్ కుమార్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే అండి వినయ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి, వినయ్ రాజు గురించి మేడం. మీ అబ్బాయి వినయ్ రాజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు.
అవును మేడం, వినరాజు మాత్రం. సరేనండి, నక్షత్రం చెప్పండి అబ్బాయిది. వృచ్చిక రాశి మేడం, వృచ్చిక రాశి. వృశ్చిక రాశి. డేట్ ఆఫ్ బర్త్ 7/1/1997 మేడం. 7/1/1997. పుట్టిన సమయం గుర్తుందా? ఈవినింగ్ 4 o'clock మేడం. సాయంత్రం 4 గంటలకు. కరెక్ట్ మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గారు, గురువు గారు నమస్కారం అండి. చెట్టకొద్ది వందనాలండి. మా ఆశీస్సులు ఉంటాయి. నమస్కారం. మా అబ్బాయి గారు బీటెక్ చేస్తున్నారండి. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఈసీ మేడం. ఓకే, బీటెక్ ఫస్ట్ ఇయర్. మా అబ్బాయి గురించి తెలుసుకున్నామని, భవిష్యత్తు గురించి. ఓకే, ఇప్పుడు ఎక్కడ కాలేజ్ చదువుతున్నారు? హైదరాబాద్ లో ఎంసెట్ మేడం. ఓకే ఓకే ఓకే, ఉన్ని ప్రాబ్లం లేదు. ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది, జాతకంలో చూపిస్తుంది. శుక్రస్థానం, ద్వితీయ స్థానం, ఎడ్యుకేషన్ బాగుంది, మంచిగా చదివించేది, ప్రాబ్లం లేదు. ఇది అయిన తర్వాత బీటెక్ అయిన తర్వాత ఇంకా హయ్యర్ స్టడీస్ చేయించాలనుకున్నారా లేదా ఇంతే చాలనుకున్నారా? చదివిద్దామనుకున్నాం గురుగారు. చదివించండి. ఏం చేస్తే బాగుంటుంది గురుగారు? అతను ఎంఎస్ చేయించచ్చు, మీరు ఎంటెక్ చేయొచ్చు, లేదా ఎంబీఏను చేయించచ్చు. 3 ఆప్షన్స్. అంటే మీరు ఏది చదివించాలనుకున్నారు? ఎంటెక్ చేయించాలనుకున్నాము. చేయించండి, మంచిది చేయించండి. ఎడ్యుకేషన్ అయితే మంచిగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కాస్త చిరాకు ఎక్కువ, కోపం చాలా, లేజీ, కొంచెం కంగారు జాస్తి, లేజీ ఎక్కువ. దానివలన కాస్త కరెక్ట్ డిసిషన్ తీసుకోడు. చెయ్యాలా వద్దా, చేస్తే ఏమవుతుంది, చదవాలా వద్దా, అలా ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్స్ ఎక్కువ. ఒక సుబ్రహ్మణ్య స్వామిది ఒక వెండిలో డాలర్ చేసి, సుబ్రహ్మణ్య స్వామిది షణ్ముఖ అంటాం కదా, 6 ముఖాల ఆ షణ్ముఖుడి డాలర్ చేసి దాన్ని మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి దేవులో పూజించి దాన్ని ఎర్రటి దారంలో కంఠంలో కట్టాలి. తర్వాత మంగళవారమే కట్టాలి. అవును, మంగళవారమే తీసుకెళ్ళి ఇచ్చేయండి. అది మంగళవారం అది నెక్లో ధారణ చేయండి, అంటే కంఠంలో ధారణ చేయాలి. తర్వాత ప్రతి శనివారము అతను హాస్టల్లో ఎక్కడైనా సరే అతను ఉండే చోటే సరస్వతి ఫోటో చిన్నగా పెట్టుకొని నెయ్యి దీపం వెలిగించి, సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని చెప్పేసి ఈ శ్లోకాన్ని రోజు ఒక 9 సార్లు లేదా 108 సార్లు ఇలా జపిస్తూ వస్తే ఎడ్యుకేషన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎడ్యుకేషన్ కంప్లీట్లీ సక్సెస్ అవుతాడు. చిన్న పరిహారం చెప్తాను, చక్కగా చేయండి, ఖచ్చితంగా మీకు మంచిదవుతుంది. నమస్తే గురూజీ. మరి ఈరోజు కార్యక్రమంలో యోగక్షేమం. ఈరోజు చాలా విశేషమైన యోగక్షేమం. జీవితంలో జననము అని అయిన తర్వాత శాపాలు మనం అనుభవిస్తూ ఉంటాం. ఏదో తెలియని ఒక ఏజ్లో కావచ్చు, ఏదో తెలియకుండా తల్లికి ఎప్పుడైనా ద్రోహం చేసింటే, అబద్ధం చేసింటే, అథవా తల్లి చాలా బాధపడి మనకి ఏదైనా శాపాలు పెట్టి ఆ శాపాలతో, తల్లి శాపంతో నువ్వు చాలా కష్టపడుతున్నావు అని కొందరు చెప్తూ ఉంటారు. మాతృశాపాలు, ఆ శాపాలు ఎలా ఉంటాయని ఇంకో రోజు నేను చెప్తాను. పితృశాపం ఎలా ఉంటుంది, మాతృశాపం, భాతృశాపం, మావయ్య శాపం, అత్తయ్య శాపం అన్నీ వస్తాయి. అంటే అక్కయ్య శాపము, అన్నయ్య శాపాలు కూడా ఉంటాయి. భాతృశాపాలు అవి కూడా ఉన్నాయి. ఎన్ని విధాల శాపాలు ఉన్నాయి. ఒక్కొక్క శాపంకి ఏమేమి విమోచన కూడా నేను తెలియజేస్తాను. అది ఇంకో రోజు ఎప్పుడైనా చెప్తాను, ఈ రోజు టైం లేదు. అయితే ఈరోజు యోగక్షేమంలో తల్లి శాపం నుంచి విముక్తి పొందాలంటే ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి దేవాలయం ఉంటే, కంపల్సరీ దత్తాత్రేయనే అయి ఉండాలి. అలా దేవాలయం వెళ్ళుంటే దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి. దేవాలయం ఒక 5 ప్రదక్షిణలు చేసుకోండి. మంచిగా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే ఎనీ టైం దత్తాత్రేయుని దర్శనం చేసిన తర్వాత కుక్కలు ఉంటాయి కదా మనకి, డాగ్స్, కుక్కలు, భైరవుడు, వాటికి ఏదైనా బిస్కెట్ కానీ లేదా రొట్టి కానీ ఏదైనా వాటికి తిని పెట్టడానికి ఒకే బిస్కెట్ అయినా సరే ఇవ్వాలి. అలా అని చెప్పి బ్రెడ్లు, బిస్కెట్లు కేజీలు తీసుకెళ్ళి ఇచ్చేయకండి ఒకే రోజు. అర్థమైంది కదా? ఎక్కడైనా కనబడితే కుక్కకి ఇవ్వండి, మంచిది. కాకపోతే ఈ దేవాలయంలో కూడా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చినా చాలు. అయినంత వరకు కుక్కలకి మీరు ఈరోజు ఏదైనా అన్నం కానీ లేదా ఏదైనా బిస్కెట్ కానీ ఇస్తూ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే దత్తాత్రేయ రూపమే కుక్క అంటాం. తర్వాత కాలభైరవుడు వాహనం కూడా అది. అంటే వాటికి మనం ఈరోజు భోజనం పెట్టి దత్తాత్రేయుని దర్శనం చేసి కుక్కలకి నమస్కరిస్తే కూడా మాతృశాపాలు ఏదైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఈరోజు చక్కగా పాటించండి. మాతృశాపాల నుంచి అందరూ విముక్తి పొందండి. ఈరోజు ఏ సమయంలోనైనా
దత్తాత్రేయ ఆలయంలో 5 ప్రదక్షిణలు చేసి శునకాలకు ఆహారం పెడితే శుభ ఫలితాలు పొందుతారు. ఏదైనా మాతృ శాపాలు ఉంటే తొలగిపోతాయి. జడాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. జగదుత్పత్తికర్త్రే చ స్థితి సంహారహేతవే భవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే. జరాజన్మ వినాశాయ దేహశుద్ధికరాయ చ దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోస్తుతే. కర్పూర కాంతి దేహాయ. గురూజీ, మరి ఈరోజు కార్యక్రమంలో ఎన్నో చక్కటి వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఈనాటి వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం పవర్డ్ బై కామధేను ఆవు నెయ్యి కో ప్రెజెంటర్ సెల్ పాయింట్. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.